శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాలకి ఏ తప్పులు చేస్తే కోపం వస్తుందో, నవగ్రహాలకు కోపం తెప్పించేటటువంటి ఎలాంటి పనులు అస్సలు చేయకూడదో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఒక వ్యక్తి జీవితం మొత్తం కూడా నవగ్రహాల మీద ఆధారపడి ఉంటుంది. నవగ్రహాలకు కోపం వస్తే మనకి అదృష్టం తగ్గిపోతుంది. సూర్యుడు మనకి జీవితంలో తొందరగా ప్రమోషన్లు ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. చంద్రుడు మనకు మనశ్శాంతి ఇస్తాడు. కుజగ్రహము సొంతింటి యోగాన్ని ఇస్తుంది, అప్పులు తొలగింపజేస్తుంది. బుధగ్రహము ఎడ్యుకేషన్లో, బిజినెస్లో, జాబ్లో సక్సెస్ ఇస్తుంది. గురుగ్రహము పెళ్ళి సరిగ్గా జరిగేలాగా అనుగ్రహిస్తుంది, ధనలాభాన్ని ఇస్తుంది. శుక్రగ్రహం భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఇస్తుంది. శనిగ్రహం కష్టానికి తగిన ఫలితం ఇస్తుంది. రాహుగ్రహం అబ్రాడ్ వెళ్ళి సక్సెస్ అయ్యే అనుగ్రహాన్ని ఇస్తుంది. కేతుగ్రహం అన్ఎక్స్పెక్టెడ్గా ప్రాబ్లమ్స్ రాకుండా మనల్ని కాపాడుతూ ఉంటుంది. కాబట్టి నవగ్రహాలకు కోపం తెప్పించే పనులు ఎప్పుడూ చేయకూడదు. నవగ్రహాల్లో మొదటి గ్రహం సూర్యుడు. పితృదేవతలను దూషిస్తే సూర్యుడికి కోపం వస్తుంది. అంటే మరణించిన పెద్దలు ఎవరైనా మనకి ఆస్తులు ఇవ్వకుండా మరణించినా, వాళ్ళు ఏదైనా తప్పులు చేసినా పొరపాటును కూడా వాళ్ళని తిట్టకూడదు. వాళ్ళని తిడితే సూర్యుడి అనుగ్రహం తగ్గిపోతుంది, సూర్యుడికి కోపం వస్తుంది, మనకు ప్రమోషన్లు రావు, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే నవగ్రహాలలో చంద్రుడికి కోపం తెప్పించే పని ఏంటంటే ఎదుటి వాళ్ళని హేళన చేయకూడదు. చాలామంది అకారణంగా మాటలతో ఎదుటి వాళ్ళని అవమానిస్తూ ఉంటారు. అకారణ అవమానాలు, అకారణ నిందలు చేయటం, ఎదుటి వాళ్ళని హేళన చేయటం అలా చేస్తూ ఉంటారు. అలా చేస్తే నవగ్రహాల్లో చంద్రుడికి కోపం వస్తుంది. చంద్రుడికి కోపం వస్తే జీవితంలో మనశ్శాంతి ఉండదు, ఎప్పుడూ అశాంతే ఉంటుంది. చంద్రుడికి కోపం వస్తే తల్లి వైపు నుంచి రావాల్సిన ప్రాపర్టీస్ రావు. చంద్రుడికి కోపం వస్తే సాఫ్ట్వేర్ రంగంలో సక్సెస్ ఉండదు. కాబట్టి ఎదుటి వాళ్ళని అకారణంగా అవమానించకూడదు, హేళన చేయకూడదు. అలాగే ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకుని ఎగ్గొడితే కుజుడికి కోపం వస్తుంది. చాలామంది అర్జెంటుగా డబ్బులు అవసరమని వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకుంటారు. ఎన్ని నెలలైనా సంవత్సరాలైనా ఆ డబ్బులు తిరిగి ఇవ్వరు, వాళ్ళని ఏడిపిస్తూ ఉంటారు. అలా అప్పు తీసుకుని ఎగ్గొడితే నవగ్రహాల్లో కుజుడికి విపరీతంగా కోపం వస్తుంది. అలాంటి వాళ్ళకి కుజుడు గృహయోగాన్ని ఇవ్వడు, వాళ్ళకి లైఫ్లో సొంత ఇంటి కళ నిజం అవ్వదు. వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసినా కూడా ఫెయిల్ అయిపోతారు. వాళ్ళకి అప్పులు పెరిగిపోతూ ఉంటాయి, వాళ్ళ బ్రదర్స్తో గొడవలు అవుతూ ఉంటాయి. అలాగే వ్యవసాయంలో ఉన్న వాళ్ళు మోసం చేస్తే కూడా కుజుడికి కోపం వస్తుంది. అగ్రికల్చర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా మోసం చేయకూడదు. అగ్రికల్చర్లో ఉన్న వాళ్ళని మోసం చేసినా కుజుడికి కోపం వస్తుంది, సొంత ఇంటి యోగం ఉండదు. అలాగే బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైనా బిజినెస్ని నెగ్లెక్ట్ చేస్తే బుధుడికి కోపం వస్తుంది. కొంతమంది వ్యాపారం చేస్తారు, సీరియస్నెస్ ఉండదు, క్యాజువల్గా సరదాగా వ్యాపారం చేస్తూ ఉంటారు. అలా సరదాగా వ్యాపారం చేస్తే, వ్యాపారాన్ని సీరియస్గా తీసుకోకపోతే బుధుడికి కోపం వస్తుంది. అప్పుడు ఆ ఇంట్లో పిల్లలకి ఎడ్యుకేషన్ సరిగ్గా ఉండదు, జాబులు సరిగ్గా రావు, బిజినెస్ కూడా గ్రోత్ ఉండదు. అలాగే అహంకారం ఉంటే కూడా బుధుడికి కోపం వస్తుంది. కొంతమందికి విపరీతమైనటువంటి అహంకారం ఉంటుంది. ఆ అహంకారం ఉన్న వాళ్ళకు కూడా బుధుడి అనుగ్రహం ఉండదు. ఆ ఇంట్లో పిల్లలకి చదువు, జాబులు సరిగ్గా ఉండవు. అలాగే మనకి చదువు చెప్పేటటువంటి గురువులను అవమానిస్తే నవగ్రహాల్లో గురువుకు కోపం వస్తుంది. గురువుకు కోపం వచ్చిందా మనకి డబ్బు పరంగా కలిసి రాదు. గురువుకు కోపం వచ్చిందా జీవితంలో ఏ సుఖాలు ఉండవు. కాబట్టి మనకి విద్య చెప్పిన గురువులను ఎప్పుడూ కూడా దూషించకూడదు. అలాగే భార్యాభర్తల మధ్య ఒకరంటే ఒకరికి గౌరవం ఉండాలి. భర్త భార్యకి గౌరవం ఇవ్వాలి, భార్య భర్తకు గౌరవం ఇవ్వాలి. భార్యాభర్తలు ఒకరంటే ఒకరికి గౌరవం ఇవ్వకపోతే శుక్రుడికి కోపం వస్తుంది. నవగ్రహాల్లో శుక్రుడికి కోపం వస్తే ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అయిపోతుంది, డబ్బు నిలబడదు, కళారంగంలో సక్సెస్ ఉండదు. కాబట్టి శుక్రుడికి కోపం రాకూడదంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఒకరంటే ఒకరికి రెస్పెక్ట్ ఇచ్చి పుచ్చుకోవాలి. అలాగే పెద్దవాళ్లను తిడితే శని భగవానుడికి విపరీతంగా కోపం వస్తుంది. తల్లిదండ్రులని ఏమాత్రమైనా చులకనగా మాట్లాడితే శని భగవానుడికి విపరీతమైన కోపం వస్తుంది. శనికి కోపం వస్తే మీరు ఎంత కష్టపడ్డా జీవితంలో గ్రోత్ ఉండదు. ఒక మనిషి కష్టానికి తగిన ఫలితం పొందాలంటే, కష్టానికి తగిన గ్రోత్ ఉండాలంటే శని అనుగ్రహం ఉండాలి. కానీ ఎవరైనా వాళ్ళ పేరెంట్స్ని, తల్లిదండ్రులను తిడితే మాత్రం శనికి విపరీతమైన కోపం వస్తుంది. అసలు వయస్సులో పెద్దవాళ్ళని ఎవరు తిట్టకూడదు, తిడితే శని అనుగ్రహించడు, వాళ్ళకి లైఫ్లో కష్టానికి తగిన సక్సెస్ రాదు. అలాగే ఎవరైనా వైద్య రంగంలో ఉన్న వాళ్ళు ఎదుటి వాళ్ళని మోసం చేస్తే రాహుకి కోపం వస్తుంది. డాక్టర్స్ ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళని చీట్ చేయకూడదు. వైద్య రంగంలో ఉన్న వాళ్ళు ఎదుటి వాళ్ళని చీట్ చేస్తే రాహుకి కోపం వస్తుంది.
అలాంటి వాళ్ళకి అబ్రాడ్ ఛాన్సెస్ సరిగ్గా ఉండవు. అబ్రాడ్ వెళ్ళి సక్సెస్ సాధించలేరు. అబ్రాడ్ వెళ్ళినా కూడా ఫెయిల్ అయిపోతారు. టాప్ పొజిషన్కి వెళ్ళి ఒక్కసారిగా కింద పడిపోతారు. కాబట్టి ఆ తప్పు చేయకూడదు. అలాగే సర్పాలను బాధ పెట్టకూడదు. చాలామంది తెలియక పావుల్ని కొడుతుంటారు, పావుల్ని చంపుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి రాహు శాపం తగులుతుంది. అప్పుడు వాళ్ళ జీవితంలో ఎంత సక్సెస్కి వెళ్ళినా ఒక్కసారి డౌన్ఫాల్ అయిపోతారు. పితృకార్యాలు చేయకపోతే కేతువు కోపం వస్తుంది. అంటే మరణించిన పెద్దలకి తద్దినాలు, మాసికాలు, సంవత్సరికాలు ఇలాంటివి పెట్టాలి. ఇలాంటివి పెట్టడం వీలు కాకపోయినా అమావాస్య రోజు స్వయం పాకం ఇచ్చుకోవాలి. అమావాస్య రోజు పెద్దల పేర్లు చెప్పుకోవాలి. మహాలయ అమావాస్య, పితృపక్షాలు ఇవన్నీ వచ్చినప్పుడు పెద్దలకు ఏదో ఒకటి చేయాలి. అసలు ఏమీ చేయలేకపోయినా మరణించిన పెద్దల పేర్లు చెప్పుకొని అన్నదానం చేయాలి. నిమ్మకాయ పులిహోర ఎవరికైనా పంచిపెట్టాలి. అమావాస్య రోజు నిమ్మకాయ పులిహోర పంచిపెడితే పితృదేవతలు సంతోషిస్తారు. ఎలాంటి పితృకార్యం చేయలేకపోయినా అన్నదానం పితృదేవతల పేరు మీద ఎప్పుడో ఒకసారి అమావాస్య రోజు చేయాలి. అలా అస్సలు చేయకపోతే కేతువుకు విపరీతమైన కోపం వస్తుంది. నవగ్రహాల్లో కేతువు శపిస్తాడు. దానివల్ల అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. జీవితంలో మీరు ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక్కసారిగా ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే కేతువు మిమ్మల్ని శపించాడని అర్థం. కాబట్టి నవగ్రహాలకి కోపం వచ్చే పనులు ఎట్టి పరిస్థితుల్లో చెయ్యకండి. ఈ జాగ్రత్తలు పాటించండి. మీరు నిత్య జీవితంలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల వల్ల సతమతం అయిపోతున్నారా? కుటుంబ పరంగా సమస్యలు ఎదుర్కొంటూ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారా? ఆరోగ్యపరమైన సమస్యలతో బాధలు పడుతున్నారా? దైనందిన జీవితంలో మీకు ఎదురయ్యే ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలకి అతి సులభమైనటువంటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలకి అత్యంత శక్తివంతమైనటువంటి, అత్యంత సులభతరమైనటువంటి పరిష్కార మార్గాల కోసం మా మాచిరాజు భక్తి ఛానల్ వీడియోస్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.